Maman, written and directed by Prashant Pandey-Raj, and the casting are Suri, Raj Kiran, Sasvika and Aishwarya Lakshmi. ఒక డైరెక్టర్ మూవీ తీయడం గొప్ప కాదు, ఆ మూవీ చూసి వచ్చాక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అదే మూవీతో కొద్దిసేపు ఉంచుతారు చూడు, అది గొప్ప. ఈ మూవీ చూశాక కూడా అదే అనిపించింది. ఇప్పుడు మూవీ ప్లాట్ చూస్తే అక్కా తమ్ముడి పిచ్చి ప్రేమ. అయితే ఆ అక్కకి 10 ఏళ్ల తర్వాత కొడుకు పుడతాడు. ఇప్పుడు మామ అల్లుడి పిచ్చి ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ వల్ల హీరోకి ఏమైంది, లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశాడు, ఫైనల్గా ఏం జరిగింది అనేదే స్టోరీ. అండ్ స్టోరీ గురించి చూస్తే చాలా డీప్గా రాశారు అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక న్యూ కాంబినేషన్ ఆఫ్ లవ్ స్టోరీస్ చూసినట్టుంది. ఏదో ఫేక్ ఎమోషన్ని క్రియేట్ చేయకుండా బయట ఒరిజినల్గా ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అనేది బాగా చూపించారు. అండ్ స్క్రీన్ ప్లే పరంగా స్టార్ట్ టు ఎండ్ వరకు గ్రిప్పింగ్గా ఉంటుంది. అసలు ఫ్యామిలీలోని ఎమోషన్స్ని స్ట్రాంగ్గా చూపిస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్తో ఏడిపిస్తారు. యాక్చువల్గా కథలోని కాన్ఫ్లిక్ట్ అనేది ఉండటం కామన్. ఇక్కడ నచ్చింది ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ ఎమోషన్తో బిల్డ్ అయ్యి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది కూడా ఎక్కడో చూసినట్టు కాకుండా కొత్తగా ఉండటం వల్ల ఎక్కువ కనెక్ట్ అవుతాం. అవి కూడా వెంటనే ఇవ్వకుండా సర్టెన్ టైంలో ఇస్తూ మనలోని ఎమోషన్ని ట్రిగర్ చేస్తారు. అండ్ పెర్ఫార్మెన్సెస్ గురించి చూస్తే ఈ మూవీకి మేజర్ అసెట్ అని చెప్పొచ్చు. ఇందులో బాబా మాస్టర్ ఎప్పుడు కామెడీ యాంగిల్ చూసేవాళ్ళం, కానీ మీలోని ఒక ఎమోషన్ యాంగిల్ని డైరెక్టర్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అందులో నార్మల్ యాక్టర్ ఎమోషన్ చేస్తే ఒకలా ఉంటుంది, ఎప్పుడు నవ్వించే అతను ఏడిస్తే ఆ ఎమోషన్ వేరేలాగా ఉంటుంది. అందుకే అనుకుంటా ఎక్కువ ఫీల్ అయిపోయాం. అండ్ సస్విక గారి రోల్, స్టార్టింగ్ ఒక సీన్లో మీ యాక్టింగ్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ చాలు. అంటే నార్మల్గా ఆ సీన్కి పెర్ఫార్మెన్స్ చాలాసార్లు చూసుంటాం, కానీ ఈ మూవీలో ఆ సీన్కి మోర్ వెయిట్ ఉండటం వల్ల ఆ పెర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లో ఇవ్వాలి, ఇచ్చారు మీరు. అండ్ సూరి గారు, కొంతమంది వాళ్ళకి ఓన్గా స్టోరీస్ రాసుకున్నప్పుడు తన రోల్ క్లిక్ అయ్యేలా చూసుకుంటారు. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరికి స్కోప్ క్రియేట్ చేశారు. రాజ్ కిరణ్ గారు మూవీలో ఏడవటానికి వన్ ఆఫ్ ద రీజన్, మీరు పిండేశారంతే. మూవీలో ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ జస్టిఫై చేశారు. ఈ మూవీ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎమోషన్ అండ్ లవ్. కామన్గా ఉండే లవ్ ట్రాక్ ని డిఫరెంట్ రిలేషన్షిప్ తో క్రియేట్ చేయడం ఒకటైతే, ఆ ప్రతి ఒక్క రిలేషన్ లోని ఆ బాండ్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు. దానివల్ల ప్రతి ఒక్క సీన్ హిట్ అయింది. నార్మల్ గా ఒక సెంటిమెంట్ సీన్ వర్క్ అవ్వాలంటే దానికి బిఫోర్ 2 or 3 సీన్స్ ఉండాలి, అండ్ ఆడియన్స్ కూడా ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ సింపుల్ డీటెయిలింగ్ అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఏడిపిస్తారు. ఇలా 1-2 స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తూ ఎమోషన్ ని పెంచుకుంటూ పోతారు. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంక పెట్టడానికి లేదు, వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోయాయి. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.